మెన్స్ట్రల్ కప్ కి పాపులారిటీ రావడానికి అలాగే దానిపై అవగాహన పెరగడానికి కారణం లియోనా వాట్సన్ చామర్స్. ఈమె అమెరికాలోని కెంటకీలో 1883లో పుట్టారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఈమె సింగర్ గా స్థిరపడాలనుకుంది. కెరియర్ కోసం అమ్మా నాన్నల పియానో తాకట్టు పెట్టి మరి న్యూయార్క్ వెళ్లారు. కానీ తను అనుకున్నది సాధించలేకపోయినా నిరాశ పడకుండా టూరింగ్ కంపెనీ అవకాశాన్ని దక్కించుకుంది. తనను తాను నిరూపించుకుంటూ బ్రాడ్వే ప్రొడక్షన్ లో ప్రముఖ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. చామర్స్ పీరియడ్ సమయంలో మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే ఆలోచనతో ఒక మెన్స్ట్రల్ ప్రొడక్ట్ రూపొందించాలనుకుంది. అప్పటికే మార్కెట్ లో ఉన్న టాంపాన్స్ మరియు ప్యాడ్స్ లాంటి డిస్పోజబుల్ మెన్స్ట్రల్ ప్రొడక్ట్స్ తో పోటీ పడేందుకు వాటికంటే సౌకర్యవంతంగా తిరిగి ఉపయోగించుకునే విధంగా రూపొందించాలనుకుంది. 1930లో టాంపాన్ కనిపెట్టిన కొద్ది కాలానికే చామర్స్ తన మొదటి మెన్స్ట్రల్ ప్రొడక్ట్ టాసెట్ అనే మెన్స్ట్రల్ కప్ ను రూపొందించింది. ఆమె ఆవిష్కరణ వల్కనైజర్ రబ్బర్ తో తయారు చేయబడింది. మెన్స్ట్రల్ కప్ డిజైన్ నుంచి తయారీ వరకు అన్ని లియోనానే చూసుకున్నారు. చామర్స్ యొక్క ఉత్పత్తి చివరికి మార్కెట్ లోకి వెళ్ళింది. అప్పట్లో ఎక్కువగా వినియోగించిన తర్వాత పారవేసేలాంటి ఉత్పత్తులను అందరూ వాడేవారు. ఆ సమయంలో వాటికి ఆల్టర్నేటివ్ గా సౌకర్యవంతమైన టాసెట్ మార్కెట్ లో మంచి డిమాండ్ దక్కించుకుంది. దీని ధర $2. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రబ్బర్ కొరత ఏర్పడింది. దానివల్ల చామర్స్ మెన్స్ట్రల్ కప్ ఉత్పత్తి నిలిపివేసింది. ఆ సమయంలో చామర్స్ తన మెన్స్ట్రల్ కప్ డిజైన్ ని రీడిజైన్ చేసి దానికి పేటెంట్ తీసుకుని ఆ పేటెంట్ ని మరో కంపెనీకి అమ్మేసింది. ఆ పేటెంట్ ని కొనుగోలు చేసిన సంస్థ మెన్స్ట్రల్ కప్ యొక్క ధరను $4.95 గా నిర్ణయించారు. ఆ సంస్థ మెన్స్ట్రల్ కప్ ని మార్కెట్ లో సక్సెస్ చేయడానికి చాలా కష్టపడింది. ఎందుకంటే ఆ సమయంలో వెజైనా మరియు మెన్స్ట్రేషన్ అనే పదాలు వాడడం చట్టవిరుద్ధం. పేటెంట్ పొందిన మెన్స్ట్రల్ కప్స్ ఉన్నప్పటికీ మార్కెట్ లోకి తీసుకొచ్చిన ఫస్ట్ డిజైన్ చామర్స్ ది. అందుకే ఆమెను మదర్ ఆఫ్ మెన్స్ట్రల్ కప్ మూవ్మెంట్ అని కూడా పిలుస్తారు. ఆమె తన రచన ది ఇంటిమేట్ సైడ్ ఆఫ్ ఉమెన్స్ లైఫ్ లో మహిళల పునరుత్పత్తి ఆరోగ్యంపై ధైర్యంగా చర్చించారు. మోడర్న్ మెన్స్ట్రల్ కప్స్ తయారీ పరిశ్రమలకు పునాది వేసిన వ్యక్తిగాను చరిత్ర సృష్టించారు. మెన్స్ట్రల్ కప్ వల్ల పర్యావరణానికి ప్రయోజనాలు ఉండడంతో చాలా మంది ప్రజలు కప్ ను కొనుగోలు చేస్తున్నారు. హిమాలయ ప్రాంతంలో హిమనీనదాల వల్ల ఏర్పడిన సరస్సులు 5,000 వరకు ఉన్నాయి. వీటిలో 200 సరస్సులు గట్లు తెంచుకొని కిందికి దుమికే ప్రమాదం ఉంది. విపరీతంగా మంచు కరిగి సరస్సులు నిండి కిందికి దుమికే నీరు వల్ల సంభవించే వరదను గ్లేసియర్ లేక్ అవుట్బర్స్ ఫ్లడ్ గా పిలుస్తారు. నేల మీద కుండపోత వర్షాల కారణంగా సంభవించే వరదల కన్నా హిమాలయ పర్వతాల్లోని సరస్సులు నిండి కిందికి దుమకడం వల్ల విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. హిమాలయ ప్రాంతంలో ఎప్పటి నుంచో పోగుపడిన మంచు గట్టిపడి దృఢమైన శాశ్వత పొరగా మారుతుంది. దాన్ని పెర్మాఫ్రోస్ట్ అంటారు. కొంతకాలంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు, మానవ సంచారం వల్ల పెర్మాఫ్రోస్ట్ వేగంగా కరిగిపోతుంది. భూగోళంపై ఉత్తర దక్షిణ ధృవాల తర్వాత అత్యధికంగా మంచు పేరుకున్నది హిమాలయాల్లోనే. అందుకే ఆ ప్రాంతాన్ని 3వ ధృవంగా వర్ణిస్తారు. ఆసియాలోని అతిపెద్ద నదులు ఉద్భవించింది అక్కడే. భారత్, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో పాటు పలు ఆగ్నేయ దేశాల గుండే సాగే ఆ నదుల పరివాహక ప్రాంతంలో 100 కోట్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. 2013లో హిమనీనదాల ఆకస్మిక విచ్ఛేదం కేదార్నాథ్ను ముంచెత్తి భారీ నష్టం వాటిల్లే చేసింది. గ్లాఫ్ కారణంగా 6,000 మంది చనిపోయారు. అప్పట్లో దాని హిమాలయ సునామీగా వర్ణించారు. 2014 ఆగస్టులో అర్ధరాత్రి వేళ లద్దాఖ్లోని గ్యా గ్రామంపై గ్లాఫ్ విరుచుకుపడి ఇల్లు, వంతెనలను, పొలాలను కప్పేసింది. 2021 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ చమోలీలోని రిషిగంగా, ధౌలీగంగా లోయలపై గ్లాఫ్ విరుచుకుపడడంతో 200 మంది చనిపోయారు. 2 జల విద్యుత్ కేంద్రాలను తీవ్రంగా నష్టపరిచింది. 2023 అక్టోబర్లో సిక్కింలో సంభవించిన గ్లాఫ్ కారణంగా 40 మంది చనిపోయారు. సిక్కింలో సముద్ర మట్టానికి 5,200 మీటర్ల ఎగువన ఉన్న దక్షిణ లోనాక్ హిమనీనద సరస్సుకి కుండపోత వర్షం వల్ల గండిపడింది. దాంతో వరద ప్రవాహం దిగువన ఉన్న తీస్తా నదిలోకి దుమికి వంతెనలను ఈడ్చుకెళ్లింది, రోడ్లను దెబ్బతీసింది. సిక్కింలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ అయిన తీస్తా 3 డ్యామ్ కి భారీ గండిపడింది. రోజు రోజుకి పెరిగిపోతున్న వాయు కాలుష్యం హిమాలయాలను మంచుపై సన్నని బొగ్గు పొరను ఏర్పరుస్తోంది. ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య నెలకొన్న పోటీనే మొదటి కర్ణాటక యుద్ధానికి కారణంగా చెప్పవచ్చు. అలా ఆస్ట్రియా వారసత్వ యుద్ధంతో ప్రారంభమైన తొలి కర్ణాటక యుద్ధం అది ముగియగానే ఆక్స్లా చాపెల్ సంధితో తాత్కాలికంగా ముగిసింది. ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్గాల మధ్య ఏర్పడిన వైరం తర్వాతి కాలాల్లో మరో యుద్ధానికి దారితీసింది. రెండో కర్ణాటక యుద్ధం మొదటి కర్ణాటక యుద్ధానికి కొనసాగింపుగా జరిగింది. ఇది 1749లో మొదలై 1754 వరకు కొనసాగింది.
ఈ యుద్ధానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. మొదటిది భారతదేశంలో స్వదేశీ రాజ్యాలైన ఆర్కాట్, హైదరాబాద్లో తలెత్తిన వారసత్వ తగాదాలు. రెండోది ఫ్రెంచ్, ఆంగ్లో కంపెనీ అధికారుల మధ్య ఏర్పడిన శత్రుత్వం. హైదరాబాద్, ఆర్కాట్ వారసత్వ తగాదాల్లో ఇరు కంపెనీ వాళ్ళు వ్యతిరేక కూటమిలో చేరారు. దీంతో యుద్ధం తిరిగి మళ్లీ ప్రారంభమైంది. భారతదేశంలో కర్ణాటక ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఆంగ్లో ఫ్రెంచ్ వారి మధ్య జరిగిన యుద్ధాల్లో చివరిది 3వ కర్ణాటక యుద్ధం. ఇది క్రీస్తు శకం 1756లో ప్రారంభమై 7 ఏళ్ల పాటు కొనసాగింది. కర్ణాటక యుద్ధాలు సుమారు 20 ఏళ్ల పాటు కొనసాగాయి.